ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థలో కొత్త పాలసీని తీసుకురానున్నట్లు విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలోని ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల వసతి గృహాలను కూడా తనిఖీ చేసిన చైర్మన్ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాలలో రోజువారీ యూనిట్ కాస్ట్ ఉండడంతో నాణ్యమైన భోజనం అందడం లేదని, వీటన్నింటినీ క్రోడీకరించి కొత్త పాలసీని తీసుకుని వచ్చి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. లేట్ అనేది ఒకటి, తర్వాత యూనిట్ కాస్ట్ కూడా తక్కువ ఉంది. అవును సార్. ఇప్పుడు కేజీబీవీ యూనిట్ కాస్ట్ కంటే, తర్వాత మన సోషల్ వెల్ఫేర్ యూనిట్ కాస్ట్ కంటే, సో రెసిడెన్షియల్ స్కూల్ యూనిట్ కాస్ట్ కంటే, అంటే పర్ మీల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా, పర్ డే కాస్ట్ కాకుండా పర్ మీల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో సరైన పాలసీ లేకపోవడమే. అందుకని మనము బెస్ట్ ప్రాక్టీసెస్, ఇప్పుడు మనకి పక్కన మోడల్ స్కూల్లో ఒక పాలసీ, ఇక్కడ వేరే ఒక పాలసీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక పాలసీ, బీసీ వెల్ఫేర్ ఒక పాలసీ, ట్రైబల్ వెల్ఫేర్ ఒక పాలసీ, ఇన్ని పాలసీలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాం, మేము అన్నీ స్టడీ చేస్తున్నాం. ఒక డ్రైవ్ తీసుకున్నాము, దాని ప్రకారం అందరం కూడా రోజుకొక జిల్లా వెళ్తున్నాం. సో అట్లా 33 జిల్లాలు వెళ్తాము. నెక్స్ట్ 10 daysలో 33 జిల్లాలు కవర్ చేస్తున్నాం.